అండి అందరికీ ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనగానే ముందుగా మీకు ఏం గుర్తొస్తుంది? నాకు మాత్రం ఫ్లాగ్ గుర్తొస్తుంది. ఈ ఫ్లాగ్ పట్టుకోవడం కోసం పొద్దున్నే లేసి ఎప్పుడు లేని ఐరన్ డ్రెస్ వేసుకొని ఫస్ట్ వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి. ఈ ఫ్లాగ్ పట్టుకుంటే ఏదో ధైర్యము, తెలియని హ్యాపీనెస్, ప్రౌడ్ ఫీలింగ్ వచ్చేదనమాట. ఇండిపెండెన్స్ డే అంటేనే 1 వీక్ నుంచి ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, సాంగ్ పాడడం, డాన్స్ నేర్చుకోవడం, ఆ ఇండిపెండెన్స్ డే రోజు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఇదంతా అయిపోయి ఫ్లాగ్ హోస్టింగ్ అంతా అయిపోయినాక ఒక చాక్లెట్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఈవినింగ్ ఖచ్చితంగా ఖడ్గం మూవీ వేసేవాళ్ళు. 90s కిడ్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదంతా అప్పుడు సార్ ఇప్పుడు ఏం లేదు అన్నట్టు ఆ రోజులన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి ఏమన్నా ఉంటే ప్రాక్టీస్ చేయించి స్కూల్కి పంపించడమే సరిపోతుంది ఇండిపెండెన్స్ డే అంటేనే. యాక్చువల్లీ ఫస్ట్గా జవాన్లకి హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పాలి. వాళ్ళు అక్కడ అంత మంచిగా కష్టపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాము. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టు ఆల్.